హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ ఈ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మేమంతా ఒకటే అని ఎన్నిసార్లు చెప్పినా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ గురించి మరోసారి ప్రచారం జరిగింది. ఈ రెండు కాంపౌండ్ల మధ్య విభేదాలు లేవని ఎంత చెబుతున్నా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో ఉందేమో అనే డౌట్ కలగక మానదు. ఇంతకీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి ఈ టాపిక్ రావడానికి కారణం ఏంటి? మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమాని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అది కూడా 2Dతో పాటు 3Dలో కూడా రిలీజ్ చేస్తుండడం విశేషం. ఈ రిలీజ్ ని కూడా ఎంతో కేర్ తీసుకొని చేస్తున్నారు. చిరంజీవి కూడా ఈ రిలీజ్ కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు. మే 9న విశ్వంబర రావాలి, కానీ కుదరలేదు. ఆ తర్వాత వీరమల్లు వస్తుందని ప్రకటించారు, అది కూడా రావడం లేదు. ఇప్పుడు మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి వస్తుండడంతో ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయిన నెక్స్ట్ డే అంటే మే 10న అల్లు అర్జున్ నటించిన దేశముద్రు మూవీ రిలీజ్ కానుంది. చిరు మూవీ రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే బన్నీ మూవీ రిలీజ్ చేస్తుండడంతో మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది. జగదేక వీరుడు అతిలోక సుందరి చిరు ఫస్ట్ సోషియో ఫ్యాంటసీ మూవీ అయితే దేశముద్రు బన్నీ ఫస్ట్ 6 ప్యాక్ మూవీ. ఈ రెండు సినిమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ రెండు సినిమాల రిలీజ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ రిలీజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో, ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.